సమన్వయం సత్వర స్పందన ఉంటే ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మోంతా తుఫాన్ సమయంలో ఎదురైన పరిస్థితులు, వాటిని జిల్లా యంత్రాంగం ఎలా అధిగమించిందన్న అంశాలపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం రాత్రి ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికారులు స్పందించిన తీరు అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు నాయకత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మండలాల వారీగా వివరాలను క్రోడీకరించి రూపొందించిన ఈ పుస్తకం భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కోవడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, గుండ్లకమ్మకు గరిష్ట స్థాయిలో వరద నీరు వచ్చినా నియంత్రించగలిగామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి సహా ప్రజా ప్రతినిధులు, అధికారులు తిలకించగా ఈ కార్యక్రమంలో ప్రకాశం, మార్కాపురం జేసీలు గోపాలకృష్ణ, శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కందుకూరు ఉప కలెక్టర్ హిమవంశీ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆవిష్కరణ జరుగుతుంది. అట్లాగే మార్కాపూర్ కొత్తగా ఏర్పడిన జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించాలి. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెంతా కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొక్క ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిట్ట. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ అయినలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఆ వైపరీత్య సమయంలో తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేయడం, అది జరిగిన తర్వాత మనకి తర్వాత ఆ రిహాబిలిటేషన్స్, తర్వాత వచ్చేటువంటి వ్యాధుల సంక్రమణ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, పునర్నిర్మాణం చేయడం అనేది ఈ డిజాస్టర్లో ఒక ప్రధాన అంశం. మాకు అసలు ఈ ఆలోచన ఒక బుక్ రూపంలో, ఒక మాన్యువల్ రూపంలో చేయాలనే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు టాస్క్ ఓరియంటెడ్గానే ఉన్నాము. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సైక్లోన్ వచ్చేటప్పటికి హీజ్ లైక్ ఏ బుక్. అంటే అది హీ హాజ్ సీన్ సో మెనీ థింగ్స్. అంటే తిత్లీ అని, తర్వాత హుద్ అని, ఇట్లాంటి పెద్ద పెద్ద సైక్లోన్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది. సో వారు మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు. సో సూచనలు ఇస్తున్నప్పుడు ఇందాక ఎస్పీ గారు చెప్తున్నట్టు మీరందరూ కూడా ఈ పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినప్పుడు ఇట్లాగ ప్రిపేర్ అవ్వాలి, ఇలాగ ముందుగా మనం ఇలా ప్రిపేర్నెస్ లో ఉండాలి, వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవాలి, అయిన తర్వాత ఇలా చేయాలని చెప్పేసి చెప్తూ ఇవన్నీ కూడా జిల్లాలో మీరు ఒక నమూనాలాగా పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అప్పుడు స్పార్క్ అయింది మైండ్లో. ఇంత అనుభవంతో సార్ చెప్తున్నారు కాబట్టి ఇది మనం ఒక బుక్ రూపంలో రావాలి కాబట్టి అని చెప్పేసి ఆ రోజు నుంచి సీఎం సార్ చెప్పినటువంటి ప్రతి వర్డ్ ని కూడా మనము దృష్టిలో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ కూడా అదే రకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మనకి పైన కరెక్ట్గా అధికారి టాప్ ఉండేది మన కలెక్టర్ గారు కరెక్ట్గా ఉండి కరెక్ట్ డెసిషన్స్, కరెక్ట్ ప్యానల్లో వెళ్ళిపోతే సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది కదా, 100%. అది ఆ రోజు ఆయన ఇంకా నెల కూడా కాల వచ్చి కూడా జాయిన్ అయ్యి అయినా కూడా ఆ టైంలో కూడా ఎవరికి ఏది చెప్పాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అదే పద్ధతిలో ఎస్పీ గారు కూడా
ఇందాక మన రియాజ్ చెప్పినట్టు ఎవరు ఎస్పీ అయినా కూడా పోతే మేము వస్తున్నాం, వెనకాలే వస్తాం, మీరు పోనీ అంటారు. నేను ఆ రోజు ఫుల్ అక్కడంతా ప్రాబ్లమేటిక్గా ఉంటే 4 అడుగులు 4 ఫీట్ పైన వాటర్ ఉండి కారు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే రండి సార్ అక్కడ దాకా పోదాం అనగానే ఆయన ఇమీడియట్గా మన కారు కూర్చోవటం, ఆయన కూడా ఫిజికల్గా చూశారు కాబట్టి ఎక్కడెక్కడ డివైడర్స్ కానీ వాల్స్ కానీ ఎక్కడ పగలగొట్టారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ కూడా బాగా చేశాము. దానివల్ల పొద్దున కల్లా క్లియర్ అయిపోయినాయి. ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకోవాలి. అధికారులు అయిన తర్వాత కూడా మనం ఎక్కడో మేము వస్తాం అనుకోకుండా అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని వస్తాం చూడండి. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మొంతా సైట్ లైన్లో అందరం ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ద అవుట్కమ్ వాజ్ వెరీ పాజిటివ్. ఇందాక కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉంటే మరి ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా ప్యాషనేట్గా ఈ హోల్లో మంతా సైక్లోన్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అంటే హౌ వెల్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ time, and also satisfaction he has derived from the outcome of the disaster, Monta disaster cyclone అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే బేసికలీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. దట్ సచ్ ఏ గుడ్ సైన్, వి హావ్ మేనేజ్డ్ ఇట్ వెల్ అని. ఈరోజు ఇందాక చెప్పినట్టు దిస్ మాన్యువల్లో ఫ్యూచర్ ఆఫీసర్స్కి ఇట్ ఈస్ ద మాన్యువల్ వేర్ దే కెన్ టేక్ వేరియస్ ఇండికేటర్స్ అండ్ బి ఏ లెసన్ to deal with future cyclones and disaster management. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.